ఇప్పుడు మనం ఏదైనా ఒక లఘులోలకం ప్రదేశంలో గురుత్వ త్వరణం విలువను ఎలా కనుగొనాలో ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. ఒక బంతిని ఇలా పైకి విసిరామనుకోండి, అది కొంత ఎత్తును చేరుకొని అక్కడి నుంచి తిరిగి కిందికి ప్రయాణిస్తూ భూమిని తాకుతుంది కదా. ఒక బంతి వేగం పైకి పోతున్నప్పుడు, అది కింద పడుతున్నప్పుడు ఎలా మారుతుందో మీరెప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? చూడండి, ఒక బంతిని కొంత తొలి వేగంతో పైకి విసిరినప్పుడు దాని వేగం క్రమక్రమంగా తగ్గుతూ ఒకానొక ఎత్తు వద్ద 0 అవుతుంది. బంతి వేగం 0 అయినప్పుడు అది ఇంకెంత మాత్రం పైకి పోలేదు కదా. ఇక ఆ బంతి ఆ గరిష్ట ఎత్తు నుంచి కిందకు పడడం ప్రారంభిస్తుంది. బంతి కిందకు పడుతున్నప్పుడు ఆ బంతి వేగం దాని మార్గంలో ప్రతి బిందువు వద్ద ఒకే రకంగా ఉంటుందా లేక మారుతూ ఉంటుందా? నిజానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకో విషయం స్పష్టమవుతుంది. బంతి కింద పడుతున్నప్పుడు దాని వేగం క్రమక్రమంగా అధికమవుతూ భూమిని తాకే సమయంలో గరిష్టమవుతుంది. వస్తువు వేగంలో వచ్చే మార్పు రేటునే త్వరణం అని అంటారు. త్వరణం ఈజ్ ఈక్వల్ టు వేగంలో మార్పు బై కాలము ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టి. గురుత్వాకర్షణ ప్రభావం వల్ల స్వేచ్ఛగా పడుతున్న వస్తువు వేగంలోని మార్పు రేటునే గురుత్వ త్వరణం అంటారు. దీన్ని జి అనే అక్షరంతో సూచిస్తారు. భూమిపై గురుత్వ త్వరణం విలువ ఎంతో తెలుసా? భూమిపై గురుత్వ త్వరణం విలువను 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గా తీసుకుంటాం. అయితే భూగోళంపై ఉన్న అన్ని ప్రదేశాల వద్ద జీ విలువ ఖచ్చితంగా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గా ఉండదు. నిజానికి జీ విలువ ప్రదేశము, ఎత్తు, లోతు వంటి అంశాలను అనుసరించి మారుతుంటుంది. ఈ పటాన్ని గమనించండి. ఒక బంతిని కొంత వేగంతో పైకి విసిరాం. దాని తొలి వేగము 29.4 మీటర్స్ పర్ సెకండ్ అనుకుందాం. అది చేరే గరిష్ట ఎత్తు ఎంత ఉందో చూద్దాం. 44.1 మీటర్ల గరిష్ట ఎత్తు ఆ బంతి చేరుకుంది. ఈ గరిష్ట ఎత్తు వద్ద వేగం 0 అవుతుంది కదా. కాబట్టి అది ఇంకెంత మాత్రం పైకి పోలేదు కదా. కాబట్టి అది అక్కడి నుంచి కింద పడడం ప్రారంభిస్తుంది. కింద పడుతున్న కొద్దీ వేగం క్రమక్రమంగా పెరుగుతుంది కదా. చూడండి, మొదటి సెకండ్లో 4.9 మీటర్ల దూరం పడింది. తర్వాత సెకండ్లో 14.7 మీటర్ల దూరం పడింది. ఆ తర్వాత సెకండ్లో 24.5 మీటర్ల దూరం పడిపోయింది. ఇప్పుడు ఈ వేగాల సంగతి చూద్దాం. 1వ సెకండ్ వద్ద వేగము ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్. 2వ సెకండ్ వద్ద వేగం ఈజ్ ఈక్వల్ టు 19.6 మీటర్ పర్ సెకండ్. 3వ సెకండ్ వద్ద వేగము ఈజ్ ఈక్వల్ టు 29.4 మీటర్ పర్ సెకండ్. దీనిని బట్టి మనకు తెలిసేదేమంటే ప్రతి సెకండ్లో వేగంలో మార్పు 9.8 మీటర్ పర్ సెకండ్. అంటే వేగంలో మార్పు రేటు సమానంగా ఉందన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే వస్తువు సమత్వరణంతో కింద పడుతుందన్నమాట. ఇప్పుడు మనం చేసే ప్రయోగ ఉద్దేశం ఏంటో ఊహించగలరా? ప్రయోగ ఉద్దేశం, మీరున్న ప్రదేశంలో గురుత్వ త్వరణం విలువను లఘులోలకాన్ని ఉపయోగించి కనుక్కోవడం. లఘులోలకాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఈ గోడ గడియారాన్ని గమనించండి. దీనిలో లోలకం ఎక్కడుందో చెప్పగలరా? ఇది గడియారంలోని లోలకం. ప్రయోగశాలలో మనం ఉపయోగించే లఘులోలకాన్ని చూడండి. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలను మనం గమనిద్దాం. కావలసిన పరికరాలు: లోహపు గోళం, పొరిలేని దారం, 2గా చీల్చిన రబ్బరు బిరడ, ఆపు గడియారం, రిటార్డ్ స్టాండు, వెర్నియర్ క్యాలిపర్స్, మీటర్ స్కేల్. ఈ ప్రయోగంలో ఉపయోగించే సూత్రాలేమిటో తెలుసుకుందాం. మొదటి సూత్రం, లఘులోలకం యొక్క డోలనావర్తన కాలానికి సమీకరణం. డోలనావర్తన కాలం T ఈజ్ ఈక్వల్ టు 2π√L/g. Therefore, T square is equal to 4π square L/g implies G is equal to 4π square L/t square.
అంటే గురుత్వ త్వరణం విలువను లెక్కించాలంటే లఘులోలకం పొడవు L ను డోలనావర్తన కాలం T లను లెక్కించాలని ఈ సమీకరణం వల్ల మనకు తెలుస్తుంది. రెండో సూత్రం, కొలతలోని దోష శాతం ఈజ్ ఈక్వల్ టు గురుత్వ త్వరణం నిజ విలువ మరియు దాని ప్రాయోగిక విలువల్లో భేదము ఇంటూ 100 బై గురుత్వ త్వరణము నిజ విలువ. మనం ఇప్పుడు ఒక లఘులోలకాన్ని నిర్మిద్దాం. సుమారు 1.5 మీటర్ల పొడవున్న ఒక పురిలేని దారాన్ని తీసుకుందాం. దానికి ఒక చివరన లోహపు గోళాన్ని కడదాం. ఈ దారం రెండవ చివరను రెండుగా చీల్చిన రబ్బరు బిరడా యొక్క చీలిక గుండా పంపిద్దాం. ఇప్పుడు ఈ రబ్బరు బిరడాను రిటార్డ్ స్టాండ్ క్లిప్పుల మధ్య బిగిద్దాం. ఈ మొత్తం అమరికని లఘులోలకం అని అంటారు. ఇప్పుడు ఒక లఘులోలకం ద్వారా మనం ఉన్న ప్రదేశంలో గురుత్వ త్వరణం విలువని ఎలా కనుక్కోవాలో ప్రయోగం చేసి చూద్దాం. ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగం చేయడంలో 2 ప్రధానమైన దశలు ఉన్నాయి. అవి 1 లఘులోలకం పొడవును గణించడము, 2 లోలకం యొక్క వివిధ పొడవుల వద్ద దాని డోలనావర్తన కాలాన్ని గణించడం. ఇప్పుడు లోలకం పొడవు L ను ఎలా గణించాలో తెలుసుకుందాం. ఈ యానిమేషన్ ను గమనించండి. ఇది లోలకం అవలంబన బిందువు లేదా ఆధార బిందువు. దీనిని S అనే అక్షరంతో సూచిస్తాం. ఇది గోళ కేంద్రం. దీనిని O అనే అక్షరంతో సూచిస్తాం. ఇది గోళం అడుగు భాగం. దీనిని D అనుకుందాం. ఇది గోళం యొక్క కొక్కెం. దీనిని C తో సూచిద్దాం. ఇప్పుడు SC, SD, SO ఈ దూరాల్లో ఏది లోలకం పొడవును సూచిస్తుందో చెప్పగలరా? లోలకం ఆధార బిందువు నుంచి లోలక గోళ కేంద్రం వరకు ఉన్న దూరాన్ని లోలకం పొడవు అని అంటారు. కాబట్టి SO లోలకం పొడవును సూచిస్తుంది. లోలకం ఆధార బిందువు నుండి దాని అడుగు భాగం వరకు గల దూరాన్ని A గాను, గోళ వ్యాసార్థాన్ని R గాను, లోలకం పొడవును L గాను తీసుకుందాం. ఇప్పుడు లోలకం పొడవు L ఇజ్ ఈక్వల్ టు లోలకం ఆధార బిందువు నుంచి దాని అడుగు భాగం వరకు గల దూరం SD మైనస్ లోలక గోళ వ్యాసార్థం OD. Therefore L is equal to A minus R. అంటే ఆధార బిందువు నుంచి గోళం అడుగు భాగం వరకు ఉన్న దూరంలోంచి గోళ వ్యాసార్థం విలువను తీసేస్తే లోలకం పొడవు తెలుస్తుందన్నమాట. ఆధార బిందువు నుంచి లోలకం అడుగు భాగం వరకు గల దూరాన్ని అంటే ఏని ఇలా స్కేలు సాయంతో ప్రత్యక్షంగా కొలుస్తారు. మరి గోళ వ్యాసార్థాన్ని ఎలా కనుక్కుంటాము? గోళ వ్యాసార్థాన్ని వెర్నియర్ క్యాలిపర్ సాయంతో కనుక్కుంటాం. మొదటగా వెర్నియర్ క్యాలిపర్స్ కనీసపు కొలతను కనుక్కోవాలి. వెర్నియర్ క్యాలిపర్స్ కనీసపు కొలత ఈజ్ ఈక్వల్ టు ప్రధాన స్కేలు ఒక విభాగం విలువ బై వెర్నియర్ స్కేలు మొత్తం విభాగాల సంఖ్య. ప్రధాన స్కేలు ఒక విభాగం విలువ ఎంతుందో గమనించండి. ఇది సెంటీమీటర్ స్కేలు కదా. 1 సెంటీమీటర్ మధ్యలో ఎన్ని విభాగాలు ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 10 విభాగాలు ఉన్నాయి కదా. 1 సెంటీమీటర్ మధ్యలో 10 విభాగాలు ఉన్నాయి. కావున ప్రధాన స్కేలు 1 విభాగం విలువ 1 మిల్లీమీటర్ అవుతుంది. మరి వెర్నియర్ స్కేల్లోని మొత్తం విభాగాలు ఎన్ని ఉన్నాయో గమనించండి. ఈ మొదటి గీతను 0 విభాగం అని అంటాం. కాబట్టి ఇలా లెక్కిస్తూ వెళ్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే మొత్తం 10 విభాగాలు ఉన్నాయి. కాబట్టి కనీసపు కొలత ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీమీటరు బై 10 ఈజ్ ఈక్వల్ టు 0.1 సెంటీమీటరు డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 0.01 సెంటీమీటర్. దేర్ఫోర్ వెర్నియర్ క్యాలిపర్స్ కనీసపు కొలత ఈజ్ ఈక్వల్ టు 0.01 సెంటీమీటర్లు. మనం ఈ ప్రయోగంలో ఈ గోళాన్ని ఉపయోగిస్తున్నాం కదా. దీని యొక్క వ్యాసార్థాన్ని కనుక్కోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ గోళాన్ని ఈ వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క కింది దవడల మధ్యన బిగిద్దాం. వెర్నియర్ క్యాలిపర్స్ లోని స్కేలుల వివిధ రీడింగులను ఈ పట్టికలో
పొందుపరచాల్సి ఉంటుంది. ఆ పట్టికను మనం మొదట గమనిద్దాం. వరుస సంఖ్య మనం ఎన్నిసార్లు ప్రయోగం చేస్తామో ఈ వరుస సంఖ్య సూచిస్తుంది. ప్రధాన స్కేల్ రీడింగ్, దీన్ని ఏతో సూచిస్తాం. ఇది సెంటీమీటర్లలో ఉంటుంది. వెర్నియర్ ఏకీభవన స్థానం లేదా వెర్నియర్ ఏకీభవించే రీడింగ్, దీనిని ఎంతో సూచిస్తాం. ఇది వెర్నియర్ స్కేలు ఏ విభాగము ప్రధాన స్కేల్ యొక్క ఏ విభాగంతో ఏకీభవిస్తుందో తెలుపుతుంది. ఇది ఒక సంఖ్య మాత్రమే, దీనికి ప్రమాణాలు ఉండవు. అదనపు విభాగం విలువ, దీనిని బి అనే అక్షరంతో సూచిస్తారు. వెర్నియర్ ఏకీభవన స్థానం రీడింగ్ ను కనీసపు కొలతతో గుణిస్తే అదనపు విభాగం విలువ వస్తుంది. ఇది కూడా సెంటీమీటర్లలో ఉంటుంది. మొత్తం రీడింగ్, ప్రధాన స్కేల్ రీడింగ్ ఏని అదనపు విభాగం విలువ బిని కలిపితే మొత్తం రీడింగ్ వస్తుంది. ఈ ఏ ప్లస్ బి అనేది గోళ వ్యాసాన్ని సూచిస్తుంది. ఇది కూడా సెంటీమీటర్లలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ గోళాన్ని వెర్నియర్ క్యాలిపర్స్ కింది దవడల మధ్యన బిగించాం కదా. ఇప్పుడు ప్రధాన స్కేల్ రీడింగ్ ఎంత ఉందో చూడండి. వెర్నియర్ స్కేల్ 0 విభాగం ప్రధాన స్కేలులోని 1.9 సెంటీమీటర్లకు 2 సెంటీమీటర్లకు మధ్యన ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ప్రధాన స్కేల్ రీడింగ్ 1.9 సెంటీమీటర్లు అవుతుంది. ఈ విలువను పట్టికలో వేసుకుందాం. ఇప్పుడు ప్రధాన స్కేలుతో ఏకీభవించే వెర్నియర్ స్కేల్ విభాగం ఎన్ విలువ ఎంత ఉందో జాగ్రత్తగా గమనించండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఏకీభవన స్థానం n = 8 అన్నమాట. ఇప్పుడు ఈ 8 విలువను పట్టికలో నమోదు చేద్దాం. ఇప్పుడు అదనపు విభాగం విలువ ఎంతుందో గణిద్దాం. అదనపు విభాగం విలువ b = n × కనీసపు కొలత ఈజ్ ఈక్వల్ టు 8 × 0.01 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.08 సెంటీమీటర్లు. ఇప్పుడు మొత్తం రీడింగ్ ఎంత వస్తుంది? మొత్తం రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రధాన స్కేల్ రీడింగ్ ఏ ప్లస్ అదనపు విభాగం బి ఈజ్ ఈక్వల్ టు ప్రధాన స్కేల్ రీడింగ్ 1.9 ప్లస్ అదనపు విభాగం 0.08 ఈజ్ ఈక్వల్ టు 1.98 సెంటీమీటర్. ఇప్పుడు ఈ 1.98 అనే విలువను పట్టికలో పొందుపరుద్దాం. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని మరోసారి చేద్దాం. కాబట్టి వరుస సంఖ్య ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు దవడల మధ్య ఉన్న గోళ స్థానాన్ని కొద్దిగా మారుద్దాం. ఇప్పుడు విలువలు ఎలా వచ్చాయో చూద్దాం. ప్రధాన స్కేల్ రీడింగ్ 1.9, వెర్నియర్ ఏకీభవన రీడింగ్ 9, కాబట్టి అదనపు విభాగం విలువ 0.09, మొత్తం రీడింగ్ 1.99. మూడవసారి ప్రయోగాన్ని చేసినప్పుడు దవడల మధ్య గోళ స్థానాన్ని ఇంకొద్దిగా మారుద్దాం. ఇప్పుడు వివిధ విలువలు ఈ రకంగా వచ్చాయనుకుందాం. వాటిని వరుసగా ఇలా నమోదు చేసుకుంటూ పోదాం. 1.9, 9, 0.09, 1.99. నాలుగవసారి చేసినప్పుడు విలువలు 1.9, 9, 0.09, 1.99. ఇప్పుడు మొత్తం రీడింగ్ ను గమనించండి. ఇది గోళం వ్యాసాన్ని ఇస్తుంది. సరాసరి గోళ వ్యాసం ఈజ్ ఈక్వల్ టు ఈ విలువలన్నిటిని కూడి 4తో భాగించాలి కదా. కాబట్టి గోళ సరాసరి వ్యాసము ఈజ్ ఈక్వల్ టు 1.98 ప్లస్ 1.99 ప్లస్ 1.99 ప్లస్ 1.99 divided by 4 is equal to 1.99 సెంటీమీటర్. దీన్ని దాదాపుగా 2 సెంటీమీటర్లుగా తీసుకుందాం. therefore మనకు ఇచ్చినటువంటి గోళ సరాసరి వ్యాసము d is equal to 2 సెంటీమీటర్స్. therefore గోళ వ్యాసార్థము r is equal to d by 2 is equal to 2 by 2 is equal to 1 సెంటీమీటర్. ఇప్పుడు ఈ లఘులోలకం పొడవు ఎంతో చూద్దాం. మనము ఇంతకు ముందే చూసాం కదా, లోలకం పొడవు L is equal to
లోలకం ఆధార బిందువు నుంచి గోళం అడుగు భాగం వరకు గల దూరం. దీనిలోంచి మనము లోలక గోళ వ్యాసార్థాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఆధార బిందువు నుంచి అడుగు భాగం వరకు గల దూరం ఎంతుందో స్కేలుతో ఇలా కొలుద్దాం. ఇది 51 సెంటీమీటర్లు ఉంది కదూ. లోలక గోళ వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ గా మనం లెక్క కట్టాం. కాబట్టి లోలకం పొడవు ఈజ్ ఈక్వల్ టు 51 సెంటీమీటర్లు మైనస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్లు. ఇలా మనం ప్రతిసారి లోలకం పొడవును లెక్కించాల్సి ఉంటుంది. ప్రతిసారి పొడవును లెక్కించడానికి బదులుగా మనం ఒకేసారి దారంపై పెన్నుతో 51 సెంటీమీటర్లని, 61 సెంటీమీటర్లు, 71 సెంటీమీటర్లు, 81 సెంటీమీటర్లు, 91 సెంటీమీటర్ల వద్ద పెన్నుతో బిందువులను గుర్తించుకుని తదనుగుణంగా లోలకం పొడవును సరిచేసుకుంటే సులభంగా ఉంటుంది. ఇప్పుడు లఘులోలకం డోలనావర్తన కాలాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇది ఒక లఘులోలకం. ఇది లఘులోలకం యొక్క విరామ స్థానము లేదా సమతా స్థితి స్థానం. ఈ విరామ స్థానం నుండి లఘులోలకాన్ని ఒక వైపుకు కొద్దిగా లాగి వదిలేద్దాం. ఇప్పుడు ఇది ఈ కొన నుంచి విరామ స్థానం ద్వారా మరో కొన వైపుకు పోతుంది కదా. ఇలా ఒక కొన నుంచి మరో కొనకు లోలకం డోలనాలు చేస్తుంది. ఇప్పుడు ఈ కొనలను ఏమంటారు? ఈ కొనలను అంత్యస్థానాలు అని అంటాము. లోలకం ఒక డోలనం చేయటానికి పట్టే కాలాన్ని డోలనావర్తన కాలము అని అంటారు. ఒక డోలనం అంటే ఏమిటో చూద్దాం. డోలనాల్ని లెక్కించడానికి ప్రధానంగా 2 పద్ధతులను అనుసరిస్తాం. మొదటి పద్ధతి చూద్దాం. విరామ స్థితిలో ఉన్న ఈ లోలకాన్ని ఒక పక్కకు లాగి వదిలేద్దాం. ఇప్పుడు ఇది డోలనాలు చేయడం ఆరంభించింది కదా. డోలనాలు ఏకరీతిగా సాకేందుకు వీలుగా మొదటి 3 లేదా 4 డోలనాల్ని వదిలేద్దాం. ఇప్పుడు ఈ అంత్యస్థానం దగ్గర లోలక గోళం ఉన్నప్పుడు స్టాప్ క్లాక్ ను ఆన్ చేద్దాం. గోళం విరామ స్థానాన్ని దాటి మరో అంత్యస్థానం వద్దకు వెళ్ళి మళ్ళీ విరామ స్థానాన్ని దాటి తిరిగి అదే అంత్యస్థానం దగ్గరకు వచ్చినప్పుడు స్టాప్ క్లాక్ ను ఆఫ్ చేద్దాం. ఒక డోలనానికి ఎన్ని సెకండ్లు పట్టింది? స్టాప్ క్లాక్ లో చూడండి, 2 సెకండ్లు పట్టింది కదా. కాబట్టి డోలనావర్తన కాలము 2 సెకండ్లు. డోలనావర్తన కాలాన్ని లెక్కించడానికి విరామ స్థానాన్ని కూడా రిఫరెన్స్ గా తీసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. దీన్ని 2వ పద్ధతిగా చెప్పుకుంటాం. ఈ 2వ పద్ధతిలో కూడా డోలనావర్తన కాలాన్ని లెక్కించవచ్చు. ఇది లోలకం. ఇప్పుడు ఇది విరామ స్థితిలో ఉంది. ఈ విరామ స్థానంతో ఏకీభవించేటట్లు సరిగ్గా దానికి ఎదురుగా ఈ లోలకాన్ని ఉంచినటువంటి టేబుల్ పై నిలువుగా ఒక గీతను చాక్ పీస్ తో గాని స్కెచ్ పెన్ తో గాని గీద్దాం. ఇప్పుడు లఘులోలకాన్ని ఒక పక్కకు లాగి వదిలేద్దాం. డోలనాలు ఏకరీతిగా ఉండేందుకు వీలుగా మొదటి 3 డోలనాల్ని వదిలేద్దాం. డోలనాలు చేస్తున్న లోలకం పారలాక్స్ దోషం లేకుండా ఈ గీతతో ఏకీభవించినప్పుడు స్టాప్ క్లాక్ ను ఆన్ చేద్దాం. లోలకం ఈ గీతను దాటి ఒక వైపున అంత్యస్థానానికి పోయి తిరిగి విరామ స్థానం దగ్గరకు వస్తుంది. అక్కడ అది ఆగకుండా 2వ వైపునున్న అంత్యస్థానానికి పోతుంది. తిరిగి అక్కడి నుంచి విరామ స్థానం వైపు వస్తుంది. ఇలా వస్తూ విరామ స్థానానికి సరిగ్గా ఎదురుగా మనం పెట్టుకున్న గీతతో ఏకీభవించినప్పుడు స్టాప్ క్లాక్ ను ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఒక డోలనం పూర్తి అయిందన్నమాట. విరామ స్థానాన్ని రెఫరెన్స్ గా తీసుకున్నప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక డోలనాన్ని ఎలా గణించాలో ఈ పటం సూచిస్తుంది. ఒక ముఖ్య విషయం, డోలనాలను లెక్క పెట్టేటప్పుడు మీ కన్ను, లోలకం, గీత ఒకే ఎత్తులో ఒకే సరళ రేఖలో ఉండేటట్లుగా చూసుకోవాలి. సరే, ఇప్పుడు ఒక డోలనానికి ఎన్ని సెకండ్లు పట్టిందో స్టాప్ క్లాక్ లో గమనిద్దాం. ఎన్ని సెకండ్లు పట్టింది?
2 సెకండ్లు కదా. కాబట్టి డోలనావర్తన కాలం 2 సెకండ్లు. చూడండి, 2 పద్ధతుల్లోనూ డోలనావర్తన కాలం సమానంగానే వస్తుంది. అయితే మనం ఇప్పుడు చేస్తున్న ప్రయోగంలో ఈ 2వ పద్ధతిని ఎంచుకొని డోలనావర్తన కాలాన్ని లెక్క కడదాం. సరేనా? ఇంకో ముఖ్య విషయం, కేవలం ఒక డోలనాన్ని మాత్రమే లెక్కించి డోలనావర్తన కాలంగా తీసుకుంటే ఆ విలువ అంత విశ్వసనీయంగా ఉండకపోవచ్చు. కాబట్టి మనం చేసే ప్రయోగంలో 20 డోలనాలకు పట్టే కాలాన్ని మొదట లెక్కించి తద్వారా ఒక డోలనానికి పట్టే కాలాన్ని లెక్కిస్తాం. ఇప్పుడు చూడండి, 20 డోలనాలకు పట్టిన కాలం ఎంతుందో గమనించండి. 20 డోలనాలకి పట్టిన కాలం 28 సెకండ్లు అని వచ్చింది కదా. దేర్ఫోర్ ఒక డోలనానికి పట్టే కాలము 28/20 1.4 సెకండ్. ఇప్పుడు ఈ డోలనావర్తన కాలం కనుగొనేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను గమనిద్దాం. జాగ్రత్తలు: 1. లఘులోలకం కంపన పరిమితి చాలా తక్కువగా ఉండాలి. అంటే లోలకం కోణీయ కంపన పరిమితి 5 డిగ్రీలకు మించి ఉండకూడదు. 2. డోలనాలు ఒకే తలంలో ఉండాలి. 3. డోలనాలు చేసేటప్పుడు గోళం మెలికలు తిరగకూడదు. 4. చీల్చిన బెండు ముక్కల అడుగు భాగాలు ఒకే సమతలంలో ఉండాలి. ఇలా ఎగుడు దిగుడుగా ఉండకూడదు. డోలనావర్తన కాలాన్ని కనుగొని తద్వారా గురుత్వ త్వరణం కనుక్కోవడానికి మనం వినియోగించే పరిశీలనల పట్టికను ఒకసారి గమనించండి. ఈ పట్టిక మీద గోళక వ్యాసార్థము r = 1 సెంటీమీటర్ అని రాసుకుందాం. గోళక వ్యాసార్థాన్ని ఇంతకు ముందే మనము వెర్నియర్ కాలిపర్ సహాయంతో కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఈ పట్టికలో ఉండే అంశాలను ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. వరుస సంఖ్య: ఆధార బిందువు నుంచి లోలకం అడుగు భాగం వరకు గల దూరము a సెంటీమీటర్లు. లోలకం పొడవు L a - r. 20 డోలనాలకు పట్టే కాలం t. దీన్ని 1వసారి చేయాలి. మళ్ళీ 20 డోలనాలకు పట్టే కాలాన్ని 2వసారి కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ పట్టికలో 2వసారి అనేది వస్తుంది. ఇప్పుడు మొదటిసారి తీసుకున్న వాటికి 2వసారి తీసుకున్న వాటికి సరాసరి తీసుకోవాలి. కాబట్టి సరాసరి అనే కాలం కూడా ఈ పట్టికలో ఉంటుంది. డోలనావర్తన కాలం T తో సూచిస్తాం. డోలనావర్తన కాలం అంటే ఏమిటి? ఒక డోలనానికి పట్టే కాలం. ఈ డోలనావర్తన కాలాన్ని T అనే అక్షరంతో సూచిద్దాం. T అప్పుడు ఏమవుతుంది? T t/20. డోలనావర్తన కాల వర్గం కాబట్టి అది t². ఇప్పుడు చివరి కాలంలో మనం తీసుకోవాల్సిన అంశం ఏమంటే లోలకం పొడవు బై డోలనావర్తన కాల వర్గం అంటే L/t². ఇప్పుడు ఈ L/t² స్థిర రాశిగా ఉంటుంది. అది మనం ప్రయోగం చేసిన తర్వాత స్థిర రాశిగా ఉందో లేదో మనం గమనిద్దాం. ఇప్పుడు లోలకం యొక్క వివిధ పొడవుల వద్ద డోలనావర్తన కాలం ఎలా ఉంటుందో చూసే ప్రయోగం చేద్దాం. ఇప్పుడు ఈ లోలకం యొక్క ఆధార బిందువు నుంచి లోలకం అడుగు భాగం వరకు గల దూరం 51 సెంటీమీటర్లుగా తీసుకున్నాం. ఈ 51 సెంటీమీటర్లలోంచి లోలక వ్యాసార్థం విలువ 1 సెంటీమీటర్ తీసేస్తే లోలకం పొడవు తెలుస్తుంది కదా. దేర్ఫోర్ లోలకం పొడవు =51 - 1 50 సెంటీమీటర్లు. ఇప్పుడు లోలకాన్ని ఒక పక్కకు లాగి వదిలేద్దాం. డోలనాలు ఏకరీతిగా ఉండేందుకు వీలుగా మొదటి 3 డోలనాలను పరిగణించకుండా వదిలేద్దాం. రిటార్డ్ స్టాండ్ ను ఉంచిన బల్లపై మనం గీసిన గీతను రెఫరెన్స్ గా తీసుకొని ఇంతకు ముందు వివరించినట్లు డోలనాలను 1, 2, 3 అనుకుంటూ లెక్కిస్తాం. ఇంతకు ముందు వివరించినట్లుగా 20 డోలనాలకు పట్టే కాలాన్ని స్టాప్ క్లాక్ సాయంతో కనుక్కుంటాం. 20 డోలనాలకి ఎంత సమయం పట్టింది? 29 సెకండ్లు కదా. ఇప్పుడు దీనిని
పట్టికలో వేద్దాం. అదే పొడవుకు 20 డోలనాలకు పట్టే కాలాన్ని మరోసారి లెక్కిద్దాం. ఇప్పుడు 28 సెకండ్లు వచ్చింది కదూ. ఇప్పుడు వీటి సరాసరిని లెక్కగడతాం. అంటే 29 ప్లస్ 28/2 ఈజ్ ఈక్వల్ టు 57/2 ఈజ్ ఈక్వల్ టు 28.5 సెకండ్లు. ఇప్పుడు ఈ విలువలన్నిటినీ పట్టికలో వేద్దాం. ఇంకా ఈ మిగతా విలువలన్నీ ఆటోమేటిక్ గా గణనతో తెలుస్తాయి. డోలనావర్తన కాలం ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t by 20 ఈజ్ ఈక్వల్ టు 28.5 సెకండ్స్ by 20 ఈజ్ ఈక్వల్ టు 1.42 సెకండ్స్. డోలనావర్తన కాల వర్గం ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.42 ఇంటూ 1.42 ఈజ్ ఈక్వల్ టు 2.01 సెకండ్ స్క్వేర్. లోలకం పొడవు బై డోలనావర్తన కాల వర్గం ఈజ్ ఈక్వల్ టు L by T స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50/2.01 ఈజ్ ఈక్వల్ టు 24.87. ఇప్పుడు లోలక గోళం పొడవును 60 సెంటీమీటర్లుగా మార్చుకుందాం. డోలనావర్తన కాలం ఎంత ఉంటుందో లెక్కగడదాం. మనం తీసుకున్న గోళ వ్యాసార్థం 1 సెంటీమీటర్ కనుక ఆధార బిందువు నుంచి గోళం అడుగు భాగం వరకు గల దూరాన్ని 61 సెంటీమీటర్లుగా తీసుకుంటే లోలకం పొడవు 60 సెంటీమీటర్లు అని వస్తుంది. ఇప్పుడు ఈ లోలకం పొడవు 60 సెంటీమీటర్లు ఉన్నప్పుడు మనం డోలనావర్తన కాలాన్ని లెక్కించాలి కదా. ఇంతకు ముందు విధంగానే లోలకాన్ని ఒక పక్కకు లాగి వదిలేద్దాం. 3 డోలనాలను పరిగణనలోకి తీసుకోకుండా వదిలేద్దాం. ఇప్పుడు విరామ స్థానాన్ని రెఫరెన్స్ గా తీసుకొని 20 డోలనాలకు పట్టే కాలాన్ని లెక్కిద్దాం. 20 డోలనాలకు పట్టే కాలం స్టాప్ క్లాక్ లో ఎంత వచ్చిందో గమనించండి. 32 సెకండ్లు కదా. ఈ విలువను పట్టికలో వేద్దాం. రెండవసారి ఇలాగే చేసి చూద్దాం. ఇప్పుడు 20 డోలనాలకు పట్టిన కాలం ఎంత వచ్చిందో మళ్ళీ ఓసారి స్టాప్ క్లాక్ లో గమనించండి. ఇప్పుడేమో 31 సెకండ్లు వచ్చింది కదా. దీన్ని కూడా పట్టికలో నమోదు చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటి సరాసరి ఎంతుందో చూద్దాం. 32 ప్లస్ 31/2 ఈజ్ ఈక్వల్ టు 31.5. డోలనావర్తన కాలం ఎంత వస్తుంది? 1.57. డోలనావర్తన కాల వర్గం T స్క్వేర్ ఎంత వస్తుంది మనకి? 2.46. L by T స్క్వేర్ విలువ ఎంత వచ్చింది? 24.39 అని తెలుస్తుంది. ఇప్పుడు లోలకం పొడవు 70 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు, 90 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఇంతకు ముందు చేసిన విధంగానే డోలనావర్తన కాలాన్ని లెక్కించి ఈ పొడవులకు కూడా L by T స్క్వేర్ విలువను కనుక్కుంటాం. వచ్చిన విలువలను ఇలా పట్టికలో నమోదు చేద్దాం. ప్రయోగ పరిశీలనలన్నిటినీ నమోదు చేసుకున్న తర్వాత ఈ పట్టిక ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ చివరి కాలంలో ఉన్న L by T స్క్వేర్ విలువను ఒక్కసారి గమనించండి. ఈ విలువలన్నీ దాదాపు స్థిరంగా ఉన్నాయి కదా. అంటే లోలకం పొడవు ఎంత ఉన్నప్పటికీ L by T స్క్వేర్ విలువ స్థిరంగా ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సరాసరి L by T స్క్వేర్ విలువను కనుక్కుందాం. సరాసరి L by T స్క్వేర్ విలువ ఈజ్ ఈక్వల్ టు 24.87 ప్లస్ 24.39 ప్లస్ 25.17 ప్లస్ 24.69 ప్లస్ 24.93 all divided by 5 is equal to 124.05 divided by 5 is equal to 24.81 centimeter
per second square. Therefore, సరాసరి L/T² విలువ is equal to 24.81 centimeter per second square. గురుత్వ త్వరణం విలువను మనం కనుక్కోవాలంటే సూత్రాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా, అదేమిటో మరొక్కసారి చూద్దాం. గురుత్వ త్వరణము G is equal to 4π² into L/T². ఇప్పుడు ఈ సమీకరణంలో పై విలువను 3.14 గా తీసుకుని L/T² విలువను ప్రతిక్షేపిద్దాం. కాబట్టి ఇప్పుడు G is equal to 4 into 3.14 into 3.14 into 24.81. దీన్ని సూక్ష్మీకరిస్తే దీని విలువ ఎంత అని తెలుస్తుంది. Therefore, గురుత్వ త్వరణము G విలువ is equal to 978.5 centimeter per second square. ఈ రకంగా మనము లఘులోలకాన్ని ఉపయోగించి మనకిచ్చిన ప్రదేశంలో గురుత్వ త్వరణం విలువను తెలుసుకున్నాము. అయితే ఈ ప్రయోగంలో మనకు ప్రయోగం యొక్క పరిమితుల వల్ల, మనం చేసేటటువంటి ప్రయోగంలో కొన్ని పొరపాట్ల వల్ల ప్రయోగపు విలువలో కొంత దోషం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రయోగ ఫలితంలో వచ్చిన దోషాన్ని కనుక్కొని దోష శాతాన్ని ఎలా లెక్కించాలో చూద్దాం. దోష శాతానికి సూత్రం ఏంటో ఒకసారి చూద్దాం. దోష శాతం ఈజ్ ఈక్వల్ టు ΔG/G into 100. ఇక్కడ G అనేది గురుత్వ త్వరణం నిజ విలువ. గురుత్వ త్వరణం నిజ విలువ is equal to G is equal to 9.8 meter per second square. ప్రయోగ ఫలితంగా వచ్చిన గురుత్వ త్వరణం is equal to 9.785 meter per second square. డెల్టా G అంటే ఏమిటి? గురుత్వ త్వరణం నిజ విలువకి ప్రయోగ ఫలితంగా వచ్చిన గురుత్వ త్వరణం విలువకి మధ్య భేదాన్ని మనము డెల్టా G అని అనుకుంటాం. కాబట్టి డెల్టా G ఈజ్ ఈక్వల్ టు గురుత్వ త్వరణము నిజ విలువ మైనస్ ప్రయోగ ఫలితంగా వచ్చినటువంటి గురుత్వ త్వరణం విలువ. కాబట్టి డెల్టా G ఈజ్ ఈక్వల్ టు 9.80 మైనస్ 9.785 ఈజ్ ఈక్వల్ టు 0.015 meter per second square. Therefore, దోష శాతం is equal to delta G/G into 100 is equal to 0.015 by 9.8 into 100 is equal to 0.153. గురుత్వ త్వరణం LT విలువలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి LT విలువలలో వచ్చే దోషాలపై కూడా దోష శాతం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దోష శాతాన్ని LT విలువల ఆధారంగా కూడా లెక్కించవచ్చు. ఈ ప్రయోగానికి సంబంధించిన 2 గ్రాఫ్లను పరిశీలిద్దాం. అవి ఒకటి లోలకంపుడు L కి డోలనావర్తన కాలం T కి మధ్య గీసే గ్రాఫ్, దీన్ని L వర్సెస్ T గ్రాఫ్ అని అందాం. 2 లోలకంపుడు L కి డోలనావర్తన కాలం వర్గం T² కి మధ్య గీసే గ్రాఫ్, దీనిని సంక్షిప్తంగా L వర్సెస్ T² గ్రాఫ్ అని అందాం. మొదట LT గ్రాఫ్ ను గీద్దాం. లోలకంపుడు L కు డోలనావర్తన కాలం T కి మధ్య గల పట్టికను గమనిద్దాం. ఇప్పుడు ఈ పట్టికను గమనించండి. లోలకంపుడు డోలనావర్తన కాలానికి విలువలు ఈ పట్టికలో ఉన్నాయి. ఇప్పుడు L విలువలను x అక్షం పైన, T విలువలను y అక్షం పైన తీసుకుందాం. గ్రాఫ్ గీయడం కోసం మనము అనువైన స్కేల్ ను ఎంచుకోవాలి. x అక్షంపై స్కేలు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అనుకుందాం. అప్పుడు x అక్షంపై బిందువుల్ని ఇలా గుర్తిస్తాం: 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90.
y అక్షంపై స్కేలు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెకండ్లు అనుకుందాం. ఇప్పుడు y అక్షంపై బిందువుల్ని ఇలా గుర్తిద్దాం. 0.5, 1, 1.5, 2, 2.5, 3. మనకు ప్రయోగంలో వచ్చిన LT విలువల ఆధారంగా వచ్చే బిందువులు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ బిందువుల్ని మనము గ్రాఫ్ పై గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు మొదటి బిందువుని ఎలా గుర్తించాలో చూద్దాం. 50, 1.42 కదా. ఈ బిందువును గ్రాఫ్ పై గుర్తించడానికి x అక్షంపై 50 దగ్గర మనం చూడాలి. అదే విధంగా y అక్షం వైపు 1.42 దగ్గర మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు 50, 1.42 అనే బిందువు ఇక్కడ వచ్చింది. అలాగే 60, 1.57, 70, 1.67, 80, 1.80, 90, 1.9 బిందువుల్ని కూడా గుర్తిద్దాం. ఇప్పుడు ఈ బిందువుల్ని కలుపుదాం. బిందువుల్ని కలపగా వచ్చిన ఈ వక్రాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? ఈ వక్రాన్ని పరావలయము అని అంటారు. అంటే L కి T కి మధ్య గ్రాఫ్ గీస్తే కేంద్రం ద్వారా పోయేటటువంటి పరావలయం వస్తుంది. ఇప్పుడు L కి T స్క్వేర్ కి మధ్యన గ్రాఫ్ను గీద్దాం. ఇందుకోసం L విలువలు T స్క్వేర్ విలువలకు మధ్యన ఉన్న పట్టికను గమనిద్దాం. ఈ పట్టికను గమనించండి. ఒక కాలంలో లోలకం పొడవులున్నాయి, రెండవ కాలంలో డోలనావర్తన కాలం వర్గం యొక్క విలువలు ఉన్నాయి. ఇప్పుడు L విలువలనేమో x అక్షం పైన, T స్క్వేర్ విలువలను y అక్షం పైన తీసుకుందాం. XY అక్షాలపై అనువైన స్కేల్ ను ఎంచుకోవాలి. x అక్షంపై స్కేలును ఇలా తీసుకుందాం. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అనుకుందాం. ఇప్పుడు x అక్షంపై బిందువుల్ని ఇలా గుర్తిద్దాం. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. y అక్షంపై స్కేలు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెకండ్ స్క్వేర్ అని తీసుకుందాం. ఇప్పుడు y అక్షంపై బిందువుల్ని స్కేల్ ప్రకారం గుర్తించుకుందాం. 0.5 సెకండ్ స్క్వేర్, 1 సెకండ్ స్క్వేర్, 1.5 సెకండ్ స్క్వేర్, 2 సెకండ్ స్క్వేర్, 2.5 సెకండ్ స్క్వేర్, 3 సెకండ్ స్క్వేర్, 3.5 సెకండ్ స్క్వేర్, 4 సెకండ్ స్క్వేర్. ఇప్పుడు గ్రాఫ్ పై గుర్తించాల్సిన బిందువులు ఏంటో చూద్దాం. 50, 2.01, 60, 2.46, 70, 2.78, 80, 3.24, 90, 3.61. మొదట 50, 2.01 బిందువును ఇలా గ్రాఫ్ పై గుర్తిద్దాం. x అక్షం వెంబడి 50 వరకు వెళ్ళి y అక్షం వెంబడి 2.01 బిందువు దగ్గర ఆగాలి. ఇప్పుడు ఈ బిందువును ఇలా గుర్తించాలి. అలాగే మిగతా బిందువులను కూడా గుర్తిద్దాం. ఆ బిందువులు 60, 2.46, 70, 2.78, 80, 3.24, 90, 3.61. ఇప్పుడు ఈ బిందువులన్నింటినీ కలుపుతూ పోదాం. బిందువుల్ని కలిపితే మనకు గ్రాఫ్ ఎలా వచ్చింది చూడండి. ఈ గ్రాఫ్ మూల బిందువు గుండా పోయే సరళ రేఖగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ గ్రాఫ్ నుంచి సెకండ్ల లోలకం పొడవును కనుక్కుందాం. సెకండ్ల లోలకం అంటే ఏమిటి? 2 సెకండ్ల డోలనావర్తనం కాలం కలిగిన లోలకాన్ని సెకండ్ల లోలకం అంటారు. సెకండ్ల లోలకం డోలనావర్తన కాలం t is equal to 2 seconds. Therefore t square is equal to 4 second square. ఇప్పుడు ఈ t square is equal to 4 వద్ద x అక్షంపై L విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవటానికి గ్రాఫ్ పై t square is equal to 4 నుంచి x అక్షానికి సమాంతరంగా ఒక రేఖని ఇలా గీద్దాం. ఈ రేఖ LT స్క్వేర్ గ్రాఫ్ ను P బిందువు వద్ద ఖండించింది అని అనుకుందాం. ఈ ఖండన బిందువు P నుంచి y అక్షానికి సమాంతరంగా
x అక్షం పైకి ఒక లంబాన్ని గీద్దాం. ఈ లంబరేఖ x అక్షాన్ని ఏ బిందువు వద్ద ఖండించిందో గమనించండి. ఇది x అక్షాన్ని a అనే బిందువు వద్ద ఖండించింది అని అనుకుందాం. ఇప్పుడు OA విలువ ఎంతో చూద్దాం. OA పొడవు ఎంత ఉంది? 100 సెంటీమీటర్లు ఉంది కదూ. ఈ పొడవే సెకండ్ల లోలకం పొడవుని ఇస్తుంది. కాబట్టి సెకండ్ల లోలకం పొడవు ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. ఇప్పుడు LT స్క్వేర్ గ్రాఫ్ నుంచి గురుత్వ త్వరణం విలువను ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఈ సమీకరణాన్ని గమనించండి. T ఈజ్ ఈక్వల్ టు 2π √L by G. Therefore, T square is equal to 4π square by G into L. ఈ సమీకరణాన్ని 1 అనుకుందాం. గ్రాఫ్ లో y అక్షం వెంబడి T స్క్వేర్ ను తీసుకున్నాం, x అక్షం వెంబడి L ను తీసుకున్నాం. కాబట్టి మూల బిందువు గుండా పోయే సరళ రేఖ యొక్క సాధారణ సమీకరణము y ఈజ్ ఈక్వల్ టు mx రూపంలో ఉంటుంది కదా. ఈ సమీకరణాన్ని 2 అనుకుందాం. T స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4π స్క్వేర్ by G మల్టిప్లైడ్ బై L. ఈ సమీకరణాన్ని 1 అనుకుందాం. సమీకరణం 1ని సమీకరణం 2తో పూరుద్దాం. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 4π స్క్వేర్ by G అని తెలుస్తుంది. సమీకరణంలో m అంటే ఏంటి? m అనేది వాలు కదా. వాలు ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 4π స్క్వేర్ by G. Therefore, G ఈజ్ ఈక్వల్ టు 4π స్క్వేర్ by m. దీన్ని సమీకరణం 3 అని అనుకుందాం. ఇప్పుడు LT స్క్వేర్ గ్రాఫ్ ద్వారా వాలును కనుక్కుందాం. గ్రాఫ్ పై ఏదైనా 2 బిందువులను తీసుకోవాలి. ఈ గ్రాఫ్ పై ఉన్న 2 బిందువులు, ఒక బిందువును R అనుకుందాము, ఇంకొక బిందువును S అని అనుకుందాం. ఇప్పుడు R నిరూపకాలను గమనించండి. 50,2.00. ఇప్పుడు S నిరూపకాలను గమనించండి. 95,3.80. Therefore, వాలు ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు y నిరూపకాల భేదము by x నిరూపకాల భేదం ఈజ్ ఈక్వల్ టు 3.80 minus 2.00 whole divided by 95 minus 50 is equal to 1.8 by 45 is equal to 0.04. Therefore, valu is equal to m is equal to 0.04. గ్రాఫ్ ద్వారా వచ్చిన ఈ వాలు విలువను సమీకరణం 3లో ప్రతిక్షేపిద్దాం. G is equal to 4π square by 0.04 is equal to 100 pi square is equal to 100 into 3.14 into 3.14 is equal to 985.96 centimeters per second square. Therefore, గ్రాఫ్ ద్వారా వచ్చిన గురుత్వ త్వరణం విలువ is equal to 985.96 సెంటీమీటర్ per second square. మనం లఘులోలకాన్ని ఉపయోగించి మనం ఉన్న ప్రదేశంలో గురుత్వ త్వరణం విలువ ఎలా కనుక్కోవాలో ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాం. చివరగా ఒక మాట, లఘులోలకం ప్రత్యేకత ఏమంటే అది అతి తక్కువ కంపన పరిమితితో డోలనాలు చేస్తున్నప్పుడు దాని డోలనావర్తన కాలం కంపన పరిమితిపై ఆధారపడి ఉండదు. లఘులోలకం డోలనావర్తన కాలానికి సమీకరణం T ఈజ్ ఈక్వల్ టు 2π √L by G అని తెలుసుకున్నాం కదా. LGలను కనుక్కుంటే డోలనావర్తన కాలం T విలువను తెలుసుకోవచ్చు. కాబట్టి లఘులోలకం అనే అతి సరళమైన ఏర్పాటును ఉపయోగించి కాలం అనే భౌతిక రాశిని ఖచ్చితంగా కొలవడం సాధ్యపడింది. కొన్ని మాదిరి ప్రశ్నలను మనం ఇప్పుడు చూద్దాం. సెకండ్ల లోలకం పొడవు భూమధ్య రేఖ వద్ద ఎక్కువ లేక
ధ్రువాల వద్ద ఎక్కువ. ఆదర్శ లఘులోలకం అంటే ఏమి? లఘులోలకం గరిష్ట స్థానభ్రంశ బిందువు వద్ద ఏ శక్తిని కలిగి ఉంటుంది? లఘులోలకం గరిష్ట స్థానభ్రంశ బిందువు వద్ద దాని గోళ వేగం ఎంత? లఘులోలకం కొంతకాలం తర్వాత ఆగిపోవడానికి కారణం ఏమిటి? డోలనాలు చేస్తున్న లఘులోలకాన్ని స్వేచ్ఛగా జారవిడిస్తే అది డోలనాలు చేస్తుందా? లఘులోలకాన్ని గురుత్వాకర్షణ లేని ప్రదేశంలోకి తీసుకుపోతే అది డోలనాలు చేస్తుందా? దాని ఆవర్తన కాలం ఎంత? ఎల్టీ గ్రాఫ్ ఎల్టీ స్క్వేర్ గ్రాఫ్ల ఖండన బిందువు వద్ద ఆవర్తన కాలం ఎంత? భూమి కేంద్రం వద్ద లఘులోలకంతో ప్రయోగం చేయగలమా? ఇట్లాంటి ప్రశ్నలు ఐపీఈలో అడగడానికి అవకాశం ఉంది.